హలో ఎవ్రీవన్. మనం అరేస్ని కంప్లీట్ చేసేసాం కదా. అండ్ ఇప్పుడు మనము సర్చింగ్ గురించి తెలుసుకుందాము. ఓకే, అండ్ ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సర్చింగ్ కాన్సెప్ట్. అండ్ సి బేసిక్గా సర్చింగ్ అంటే ఏంటి? మనము యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తాము, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాము, అండ్ లైక్ వాట్ ఎవర్ ద ప్లేస్ సోషల్ మీడియాలో లైక్ ఎక్కడన్నా కానీ సర్చింగ్ చేయగానే ఏమవుతుంది, నాకు కావాల్సిన పర్టికులర్ డేటాని వాళ్ళున్న డేటాబేస్లో కానీ లైక్ వాట్ ఎవర్ ద స్టోరేజ్ ఫార్మాట్ వాళ్ళు అందులో మనకి కావాల్సిన కంటెంట్ ఉంటే అది రిప్లై ఇస్తుంది. లైక్ వాట్ ఎవర్ ద గూగుల్ అయితే మనకు వెబ్ పేజెస్ని ఇస్తుంది, లేకపోతే సంథింగ్ వేరే సోషల్ మీడియా అయితే ఆ పర్టికులర్ ఫొటోస్ను, లేకపోతే స్విగ్గీ జొమాటో అయితే ఆ పర్టికులర్ రెస్టారెంటో లేకపోతే ఆ ఫుడ్ ఐటమ్ ఉందో లేదని ఇస్తుంది కదా. సో ఇలా చేసేదాన్ని మనం సర్చింగ్ అంటాం. బేసిక్గా ఒక పర్టికులర్ డేటాలో నాకు కావాల్సింది ఉందా లేదా అని ఎతకడం, దీన్ని సర్చింగ్ అంటాం. మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో రెగ్యులర్గా. సో మరి దీన్ని సెర్చ్ చేయాలి అని అంటే ఎలా? సింపుల్గా మనం అరేస్లో తెలుసుకున్న డోర్ ఎనాలజీకి వెళ్ళిపోతాం. ఓకే, సపోజ్ ఇలా డోర్ ఉన్నాయి, ఐ మీన్ సింపుల్గా ఒక అరే ఉంది అని చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ టైం నా వీడియోస్ వింటుంటే, సో ఇలా ఒక అరే ఉంది అండ్ ఇది చాలా పెద్ద అరే అండ్ ఇక్కడ నువ్వు ఉన్నావు. సో ఇక్కడ ఏంటంటే ఆ అరే డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఎందుకు? మనం ఉన్న కంటెంట్ ఆ డోర్ లోపల ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను నించోబెట్టి సపోజ్ ఇక్కడ నేను వచ్చేసి ఏం చెప్తానంటే నీకు ఒక నెంబర్ చెప్తా. నువ్వు యాజ్ అ పర్సన్గా లైక్ ఈ ప్రాబ్లమ్ సాల్వర్గా ఆ నెంబర్ అక్కడ ఉందా లేదా అని చెప్పాలి. అండ్ ప్రతి డోర్కి ఒక నంబరింగ్ ఉంది. సో అండ్ సో ఆన్. ఇక్కడ 1 CR, ఇక్కడ 10 CR అనుకుందాం. సో ఇలా ఒక నెంబరింగ్ ఉంది. సో నువ్వేం చేస్తావు? డైరెక్ట్గా చెప్పు. ఓకే, నేను ఇచ్చిన వాల్యూని ఏ డోర్లో ఉండిద్ది అనేది నీకు తెలుసా? తెలీదు. అదే కదా ప్రాబ్లము. ఏ డోర్లో ఉండిద్దని చెప్పడమే నా ఆన్సరు. నువ్వేం చేయాలి రిటర్న్లో? ఓకే, మొత్తం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఎదుగుతావు. నేను చెప్పిన నెంబరు ఇక్కడిది ఒకటా కాదా? కాదు. నేను చెప్పిన నెంబర్ ఇక్కడ ఈక్వలా కాదా? కాదు. నేను చెప్పిన నెంబర్ ఈక్వలా? అలా 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 సెర్చ్ చేస్తుంటే సమ్ పాయింట్ ఆఫ్ వేలో మేబీ ఇక్కడ నేను ఎతికిన నెంబరు లైక్ నేను నీకు చెప్పిన నెంబరు ఈక్వలా కాదా అని చెక్ చేస్తావా? అండ్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ అవునైతే నువ్వు నాకు మళ్ళా నా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు? ఓకే, నువ్వు ఇచ్చిన నెంబరు నా దగ్గర ఉంది, లైక్ ఆ డోరుల్లో ఒకటి ఉంది, ఆ డోర్ నెంబర్ వచ్చేసి 1 CR. ఆ 1 CR అనే డోర్ నెంబర్లో నువ్వు చెప్పిన వాల్యూ ఉంది అని చెప్తావు. అంతేనా? నేను చెప్పిన గ్రేమ్ ప్రకారంగా నువ్వు ఇంతేనా చేసేది? మరి దీన్ని ఏమంటారు? సింపుల్గా ఇప్పుడు నువ్వు ఏదైతే బ్లైండ్గా చేసావో దీన్నే మనము లీనియర్ సెర్చ్ అంటాము. అంటే నువ్వు సర్చింగ్ అనేది లీనియర్గా చేసావు అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒక డోర్ తర్వాత ఒకటి, దాని తర్వాత నెక్స్ట్ డోర్, దాని తర్వాత నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసావా? అండ్ దీన్నే మనం సింపుల్గా లీనియర్ సెర్చ్ అంటాము. ఒకసారి మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దామా? ఏముంది, ఫస్ట్ అరే మొత్తాన్ని ట్రావెల్స్ చేయాలి. ఎందుకు? ఎక్కడ ఉండిద్దో నాకు తెలియదు కాబట్టి. అంటే సింపుల్గా ఆ అరేలో ఉన్న లైక్ ఇక్కడ డోర్స్ కాబట్టి ఆ డోర్ ఫస్ట్ దగ్గర నుండి వాట్ ఎవర్ ద డోర్ లాస్ట్ నెంబర్ దాకా ఈ లాస్ట్ నెంబర్లో ఆ డోర్ లాస్ట్ నెంబర్ ఉంది అనుకుందాము. ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్క డోర్ ఎతుకుతా ఉన్నావా? ఈ ఎతికే సెక్షన్లో నేనేంటి ముందుగా నువ్వు ఏ వాల్యూని ఎతకాలి అనేది నేను చెప్తాను. సమ్ XY అను ఎంతో కొంత. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇచ్చిన వాల్యూ చెప్పిన వాల్యూ కానీ ఇప్పుడు ఓపెన్ చేసిన డోర్లో ఇప్పుడు ఆ ఓపెన్ చేసిన నమ్స్ అనే అరేస్ అనుకుంటే అందులో ఉండే ఆ డోర్ దాంతో ఉన్న కంటెంట్ ఈక్వల్ అయితే నీ పని అయిపోయిందా లేదా? నువ్వేం చేస్తావు? నెక్స్ట్ సెకండ్ ఇమ్మీడియట్గా ఓకే ఆ నెంబర్ నా దగ్గరికి వచ్చి చెప్తున్నావా అంటే నాకు ఆ నెంబర్ని చెప్తున్నావా? సింపుల్గా రిటర్న్ నేను ఆ డోర్ యొక్క నెంబర్ అయినా నువ్వు నాకు చెప్పేది, అంతేనే కాదా? ఇంతే. అండ్ దీన్ని మనం ఈ సింపుల్ 3-4 లైన్స్ ఆఫ్ కోడ్నే లీనియర్ సెర్చ్ అంటాము.
ఓకే. అండ్ ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత ఇంకో క్వెషన్స్‌కి వెళ్దాము. సింపుల్‌గా ఇప్పుడు నాకొక డేటా ఉంది అనుకుందాము. అది ఏదో ఒక ఆర్డర్ రాండమ్ ఫార్మాట్‌లో ఉంది. ఇలా ఒక డేటా ఉంది. ఎందుకు ఏ బాక్స్‌లో, ఏ డోర్‌లో ఏ డేటా ఉండిద్దని మనకు తెలీదు గదా! అందుకే కదా సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు పర్టిక్యులర్ దగ్గర ఉండిద్ది అనంటే ఎతకడం ఎందుకు? కాలేజ్‌కెళ్తావు. షూస్ ఎక్కడ పెట్టేత్తావో తెలీదు. సాక్స్ ఎక్కడ పెడతామో తెలీదు. రేపొద్దున కనబడట్లేదనే కదా ఎతుకుతావు. అసలు ఎతకడం ఎందుకు? అసలు కనబడలేదని. ఎందుకు? పెట్టిన ప్లేస్‌లో లేదని. లేకపోతే ఎక్కడ పెట్టామో తెలీదని. ఎక్కడ పెట్టామో తెలియనందుకే కదా మనం సెర్చ్ చేయాల్సింది. ఎతుకాలి. అందుకే. అవునా? సో, ఇప్పుడు మరి ఇక్కడ ఆ వెతికేటప్పుడు ఎక్కడైనా దొరికితే ఇఫ్ ఇన్ కేస్ ఉంటేనే కదా నువ్వు అక్కడుంది అని చెప్పేది. అంటే ఇక్కడ సింపుల్‌గా నేను ఎతకాల్సిన వాల్యూని కూడా పంపాలి ఇక్కడ. ఏ వాల్యూని ఎతకాలి అనేది. సీ అండ్ ఇక్కడ వన్స్ ఇది అయిపోయిన తర్వాత వన్స్ ఇక్కడ నేను పంపించాల్సిన అరే అండ్ నాకు కావాల్సిన ఆ ఎతికే కీ ఎలిమెంట్ నేను పంపించాల్సింది. సపోజ్ ఇక్కడ 34 అనుకుందాము. 34ని ఎతకాలి. సో, ఎండ్ ఆఫ్ ద డే నాకేం రావాలి? ఓకే. ఇఫ్ ఇన్ కేస్ 34 ఎగ్జిస్ట్ అయ్యుంటే, ఆ డోర్‌లో, ఆ డేటాలో ఎగ్జిస్ట్ అయ్యుంటే, నాకు అది ఎక్కడుందో ఆ యొక్క ఇండెక్స్ ఇవ్వు. అవునా కదా! సో, సింపుల్‌గా ఇక్కడ నేను ఏం చేయాలి చూడు. ఇఫ్ ఫర్ వాటెవర్ ద లెంత్ నమ్స్ డాట్ లెంత్‌ని సెర్చ్ చేస్తూ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న ప్రెజెంట్ ఓపెన్ చేసిన డోర్‌లో ఆ వాల్యూకి గాని ఈక్వల్ అయితే సింపుల్‌గా నా పని అయిపోయిందా? అంటే నేను సింపుల్‌గా ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఐత్ వాల్యూని రిటర్న్ చేయొచ్చా? సపోజ్ ఇదంతా అయిపోయింది అంటే సపోజ్ ఇక్కడ ఈ డోర్‌లన్నీ ఎతికేసావు. ఇక్కడ కూడా ఎతికావు. అసల నేను చెప్పిన నంబరే లేదు. అప్పుడేం చెప్తావు? నా దగ్గరికొచ్చి ఇదిగో నువ్వు నాకు నంబర్ చెప్పావు గదా! ఆ నంబరే లేదు అంటావు. అవునా? మరి ఆ నంబరే లేదు అని కూడా చెప్పాలి ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే? అంటే సింపుల్‌గా ఇక్కడ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు స్టిల్ ఆ కోడ్ రన్ అవుతుంది అంటే ఇక్కడ ఆ స్టేట్‌మెంట్ ఇక్కడ ఏదైతే స్టేట్‌మెంట్స్ రాస్తానో ఆ స్టేట్‌మెంట్స్ దగ్గరికొచ్చిందంటే విచ్ మీన్స్ ఈ ఇఫ్ ఒక్కసారి కూడా ట్రిగ్గర్ అవ్వలేదనా? ట్రిగ్గర్ అయ్యుంటే ఇక్కడ రాసింది రిటర్న్ స్టేట్‌మెంట్ కాబట్టి హోల్ ఫంక్షనే టెర్మినేట్ అయిపోయిద్ది. అంటే ఇక్కడికొచ్చిందంటే డెఫినెట్‌గా ఓకే. ఆ నంబర్ దొరకల. నంబర్ దొరకకపోతే మన నెక్స్ట్ ఇమ్మీడియేట్ రియాక్షన్ ఏంటి? నా దగ్గరికొచ్చి ఆ నంబర్ లేదని చెప్పడం. ఎందుకు -1 పెట్టా? అరే ఇండిసెస్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి -1 కాదు, -99 పెట్టుకో, 9900 నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. అంటే ఆ నంబర్ చూస్తే సింబాలిక్‌గా నాకు ఓకే. నాకు ఏ ఇండెక్స్‌లో లేదు. అరే స్టార్ట్ విత్ 0 కాబట్టి -1 పెట్టుకున్నా. -1 అంటే నా మీనింగ్ ఏంటంటే ఓకే. అరే నంబర్ దొరకల. లైక్ వాటెవర్ ద నంబర్ నేనిచ్చాను అది దొరకల. ఒకసారి రన్ చేద్దామా? ఇదేంటి ఈ కోడ్ ఇట్లాంటి కోడ్ మనం చాలా సార్లు రాసాం గదా! రాసాము. నేనదే చెప్తున్నా. ఇనీషియల్ ఫండమెంటల్స్ అన్నీ అయిపోయాయి. ఇక నుండి ఏదన్నా మనం ఓన్‌గా థింక్ చేయడమే. ఓకే. 4 అనే ఇండెక్స్ ఉంది. అంటే నిజంగా 4 అని చూడు 0, 1, 2, 3, 4 అవునా? స్టార్ట్ విత్ 0 కాబట్టి. సో, అండ్ దీన్నే మనము లీనియర్ సెర్చ్ అంటాం. దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? మిగతాయి లాస్ట్‌లో చూద్దాము. అండ్ ముందుగా చెప్తున్నా స్కిప్ చేయకుండా వీడియో చూడు. నీకు క్లారిటీగా అర్థమైద్ది. ఓకే. అండ్ డెఫినిట్‌గా చెప్తున్నా నీ థాట్ ప్రాసెస్ మారిపోద్ది. అగైన్ ఎప్పటిలాగే చెప్తున్నా మార్క్ మై వర్డ్స్ నీ థాట్ ప్రాసెస్ మార్చే బాధ్యత నాది. ఓకే. క్వెషన్ బావుంది. మరి ఇంకొక క్వెషన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సీ ఇప్పుడేం చేశానంటే ఫస్ట్ లైన్‌గా ఈ భూమి మీద ఉన్న ప్రతి అబ్బాయిని గ్యాదర్ చేసి ఒక హైపోథెటికల్ ప్లేస్‌లో ఇలా నుంచోబెట్టా. ఓకే. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా బాయ్స్ పక్కన గర్ల్స్‌ని నిలబెట్టడం స్టార్ట్ చేశా. అండ్ అగైన్ చెప్తున్నా స్కిప్ చేయకుండా క్లియర్‌గా విను. ప్రతి వర్డ్ నీకు ఒక కొత్త ఐడియాని ట్రిగ్గర్ చేసిద్ది. చూడు ఇప్పుడు యాస్ యూజువల్‌గా ఇవన్నీ నువ్వు ఇక్కడున్నావు. ఓకే. అండ్ అగైన్ ఇది
అదే డోర్ టెర్మినాలజీకల్లో ప్రతి డోర్ని ఓపెన్ చేయాలి సో దట్ అక్కడ ఉంది అబ్బాయి అమ్మాయి అని మాత్రమే తెలిసింది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత విచ్ మీన్స్ ఆ అరేని యాక్సెస్ చేసిన తర్వాత ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలి అంటే ఓకే బట్ ఇక్కడ డోర్స్ పెట్టట్లా నీ ఎగ్జామ్షన్ మాత్రం పర్టికులర్గా డోర్లో ఉండాలి నేను క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అనేది నువ్వు నాకు ఈ ఛాన్సెస్ అలా ఉండాలి ఓకే డోర్ క్లోజ్ అయింది ఓకే ఇప్పుడు నేనేం చేస్తాను అనేది సో ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కడికి నంబరింగ్ ఇచ్చా ఇట్లా సమ్వేర్ అరౌండ్ వీడు 1 CR అండ్ దీని తర్వాత 1 CR + 1 ఉన్న పొజిషన్లో అలా 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 10 CR 100 CR ఉన్నాయి అనుకుందాము ఓకే ఇప్పుడు నేను నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇందాకడ ఆ నంబర్ ఉందా లేదని చెక్ చేయమన్నా ఓకే నైస్ ఇప్పుడు నేనేం చేయమనంటే అరే ఫస్ట్ నువ్వేం చేస్తావంటే నాకు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న అమ్మాయి యొక్క డోర్ నెంబర్ కావాలన్నా ఓకే అంటే వరల్డ్లో ఉన్న ప్రతి అమ్మాయిని పక్క నుంచో పెట్టేశాను అట్లా ఇట్లా మొత్తం అబ్బాయిని దాని తర్వాత మొత్తం అమ్మాయిని ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు ఫస్ట్ పర్సన్ లైక్ ఫస్ట్ అమ్మాయి ఉన్న డోర్ నెంబర్ కావాలి అన్నా అప్పుడు నువ్వేం చేస్తావు ఇమ్మీడియట్గా ఏముంది ఇందాకడ వాల్యూ ఇచ్చావు ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ పర్సన్ లైక్ ఫీమేల్ పర్సన్ ఉన్న డోర్ నెంబర్ కావాలి అని అంటున్నావు ఓకే ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేస్తా అబ్బాయా కాదా అబ్బాయి ఓకే నాకు అక్కర్లా ఎందుకు ఎక్కడ ఉంటుందో ఫస్ట్ పొజిషన్ నాకు తెలియదు అగైన్ తెలుసుంటే అసలు ఎతకడమే ఆపేస్తాం కదా సర్చింగ్ ఈజ్ సంథింగ్ లైక్ మనకి తెలియపోవడం వల్ల అండ్ ఇక్కడ చూడు నెక్స్ట్ ఇది ఎత్తుకుతావు లేదు 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 అబ్బాయి 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 నెక్స్ట్ ఇక్కడ అబ్బాయి నెక్స్ట్ ఇక్కడ అమ్మాయి ఓకే నాకు ఫీమేల్ దొరికింది ఇప్పుడేంటి డాన్స్ వేసుకుంటా నా దగ్గరకు వచ్చి అదిగో నువ్వు ఫస్ట్ ఫీమేల్ అడిగావు కదా ఫస్ట్ ఫీమేల్ ఉంది ఆ ఫస్ట్ ఫీమేల్ పొజిషన్ వచ్చి 1 CR + 1th డోర్లో ఉంది నైస్ నెక్స్ట్ ఏం చేశానంటే ఇప్పుడు ఈసారి ఇంతమందిని కాకుండా ఇంకో కొత్త రకమైన పీపుల్ని ఇచ్చా ఎట్లా సేమ్ ఇప్పుడు మేల్ తర్వాత ఫీమేల్నే నుంచో పెట్టా కానీ ఇప్పుడు ఏంటి లాస్ట్ టైం నీకు ఎంతో అమ్మాయి లైక్ ఫస్ట్గా ఉన్న అమ్మాయి తెలిసిపోయిందా ఇప్పుడు నేను కొంచెం మార్చేసా అంటే అట్లా మేబీ ఫస్ట్ ఇక్కడ అబ్బాయి ఇక్కడ 1 CR కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న నంబరింగ్ని మార్చుతున్నా సో దట్ నీకు ఆ క్లారిటీగా ఉండిద్దని ఓకే సేమ్ ఇలానే ఈసారి ఏం చేశాను 100 మందినే తీసుకున్నా ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ మేబీ లైక్ ఇక్కడ ఒక 500 అనుకుందాం ఇక్కడ 501 అనుకుందాం 502 అండ్ దెన్ రఫ్లీ ఒక 1000 ఉన్నారు అనుకుందాం ఇప్పుడు ఏంటి చూడకుండానే నా దగ్గరికి వచ్చి 1 CR అంటావా అసలు ఉన్న డోర్లే వెయ్యి కదా అంటే మళ్ళా నువ్వు ఫస్ట్ ఉంటే ఎతకాలా ఏంటి ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు నువ్వు అదే ఆలోచిస్తుంటే ఫైన్ ఎంతమంది ఉంటే నాకు దేనికి ప్రతి డోరు ఓపెన్ చేయాలి ఫస్ట్ డోర్ ఓపెన్ చేసా అబ్బాయా అవును నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసా అబ్బాయా అవును నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసా అబ్బాయా వీడియో అబ్బాయి అదుగో దొరికింది మళ్ళా నాకు దొరికింది ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళా డాన్స్ చేసుకుంటా నా దగ్గరికి వచ్చి 501 డోర్లో ఉంది అని అంటావు అవునా ఇలా నీతో ప్రతిరోజు ప్రతిసారి ఆడిస్తున్నా ఒక 50 100 సార్లు అడిచ్చా ప్రతిసారి ఇంత చేసావు కానీ ఒక్కసారిగా ఆగాగాగాగు నువ్వు అబ్బాయిల్ని క్లియర్గా అబ్బాయిల్ని దాని తర్వాత అమ్మాయిల్ని నిలబెడుతున్నావు కానీ ఎంత పోర్షన్ ఉంటారో నాకు తెలియదు కానీ అబ్బాయిల తర్వాతే అమ్మాయిలు ఉంటారని తెలుసు కానీ నేను మాత్రం ప్రతిసారి ఫస్ట్ నుండి డోర్ ఓపెన్ చేసుకుంటే చెక్ చేసుకుంటే వెళ్తున్నాను సపోజ్ ఇది అరే వాట్ ఇఫ్ 100 డోర్ ఓపెన్ చేయన్నా నీ ఐడియాస్ చెప్తున్నా ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు 100 డోర్ ఓపెన్ చేయి అన్నావు ఓపెన్ చేశా ఎందుకు ఇది అరే ఏదన్నా ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవచ్చా అదే కదా మనం తెలుసుకుంది సో ఇప్పుడు 100 డోర్ ఓపెన్ చేసుకుని సడన్గా లైక్ ఇప్పుడు ఏం చేసావు నువ్వు డైరెక్ట్గా నేను మళ్ళీ ఈ నంబరింగ్ని మార్చేసి సపోజ్ ఇక్కడ 5000 అనుకో ఇది 5001 అనుకో లైక్ ఇక్కడంతా థౌజండ్స్ ఫార్మాట్లో ఉంది అనుకో ఇప్పుడేంటి మళ్ళా నేను మార్చిన తర్వాత నీకు చెప్పా అరే నాకు ఫస్ట్ ఫీమేల్ ఉన్న పొజిషన్ చెప్పు అని ఈసారి నువ్వేం చేసావు తెలివిగా
ఫస్ట్ నుండి డోర్ ఓపెన్ చేయకుండా సడన్గా డైరెక్ట్గా ఇట్లా వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ డోర్ ఓపెన్ చేస్తావు. సమ్వేర్ అరౌండ్ ఇది 2000 అనుకుందాం. దాని తర్వాత డోర్ ఓపెన్ చేసి చెక్ చేయగానే అందులో మేల్ ఉన్నాడు. అయితే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటప్పుడు, ఓకే ఇక్కడ మెయిల్ ఉన్నాడు అంటే డెఫినెట్గా ఈ ముందు దాకా కూడా అందరూ మేలేనా కాదా, అందరూ బాయ్స్ ఉంటారా కాదా, ఇది డ్యామ్ షూర్గా నువ్వు చెప్పచ్చు కదా. అంటే నెక్స్ట్ ఇప్పుడు 1 నుండి ఈ 2000 దాకా ఏ డోర్ అన్నా ఓపెన్ చేయాలా నువ్వు? అక్కర్లా. ఎందుకు? సి అందరూ మేల్ తర్వాతే ఫీమేల్ ఉంటారనే ఫిక్సేషన్ ఇచ్చినప్పుడు నువ్వు బ్లైండ్గా ఒకటొకటి ఓపెన్ చేయడం ఎందుకు? ర్యాండమ్గా ఈ నెంబర్ ఓపెన్ చేసి చూసావు. నేను షాక్ అయ్యా. కదా వెళ్ళొచ్చు కదా అని. నెక్స్ట్ ఏం చేసావు ఈసారి? మళ్ళా ఎట్లానే డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకొక ర్యాండమ్ డోర్ని ఓపెన్ చేసావు. నెక్స్ట్ ఇక్కడ ఏం చూసావు? గర్ల్ని చూసావు. అంటే ఓకే అంటే ఇప్పుడేంటి ఈ డోర్ తరువాత నుండి ఎన్ని డోర్లు అయితే ఉన్నాయో అన్ని డోర్లు డెఫినెట్గా ప్రతి డోర్లో ఒక గోల్ ఉండిద్ది అన్నట్టు చెప్పచ్చా లేదా? చెప్పచ్చు. అంటే నువ్వు ఇలా ర్యాండమ్గా ఒక డోర్ ఓపెన్ చేయడం వల్ల దాని తర్వాత ఉన్న ప్రతి డోర్లో అబ్బాయా అమ్మాయా అనేది డెఫినెట్గా ఆ ఎజంప్షన్కి రావచ్చా లేదా? అంటే దీనివల్ల ఇక్కడున్న మిగతా డేటా అంతా మిగతా డోర్లంతా ఓపెన్ చేయడం ఆపచ్చా లేదా? అండ్ సిమిలర్గా ఇక్కడ ఉన్న డోర్లు ఆపచ్చా లేదా? ఓకే అంటే ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అబ్బాయి అన్నాడు అంటే దీని ముందంతా అబ్బాయిలే, ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అమ్మాయిలు అంటే దీని ముందంతా అమ్మాయిలే. అంటే ఈ గ్యాప్లోనే మళ్ళా అబ్బాయి అమ్మాయి కాంబినేషన్ ఉంటుంది. ఓకే ఇప్పుడు మళ్ళా ర్యాండమ్గా ఏదో ఒక డోర్ వచ్చి మళ్ళీ ఈ డోర్ ఓపెన్ చేసావు అనుకో, మళ్ళా గోల్ కనబడింది అంటే ఈ డోర్ తర్వాత నుండి ప్రతి డోరు అంటే ఇక్కడ ఆల్రెడీ తీసావు కానీ దాని ముందు దాకా లేదా ఈ టోటల్ మొత్తం గర్ల్సే ఉన్నారని చెప్పచ్చా లేదా? ఇప్పుడు ఇందాకడ నుండి బ్లైండ్గా వెళ్ళే కన్నా ఒక్క డోర్ ఓపెన్ చేయడం వల్ల నువ్వు సెల్ఫ్గా అడిగే ఒక పర్స్పెక్టివ్ ఒక క్వశ్చన్ వల్ల నీ థింకింగ్ ప్రాసెసే నువ్వు ఆడే గేమ్ ప్లేనే మారిపోయింది. అని చూడు మళ్ళా ఇలా లైక్ ఈ ర్యాండమ్ డేటాలో మళ్ళీ ఇక్కడ నుండి పడావు. నెక్స్ట్ ఏమొచ్చింది? బాయ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఈ ముందు దాకా మొత్తము ఏ డోరు ఓపెన్ చేయక్కర్లేదని నేను చెప్పచ్చా లేదా? నెక్స్ట్ చూడు మళ్ళా ఒక ర్యాండమ్ డోర్ ఓపెన్ చేసావు. ఓకే అమ్మాయి అంటే ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా అమ్మాయి లాస్ట్కి అట్లా జరుపుకుంటా ఒకే దగ్గర మిగులుతావా? ఇదొద్దు అని అట్లా జరుపుకుంటా ఒక డోర్ దగ్గరికి ఫైనల్గా ఎండెడప్ అయి వస్తావా? ఆ డోర్లో డెఫినెట్గా అప్పుడు అమ్మాయి ఉండొచ్చా లేదా? అంటే ఇక్కడ ఏం చేసావు నువ్వు? ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే తెలివిగా ఆలోచించి చెప్పావో, ఏదైతే తెలివిగా ఆలోచించి చేసావో, ఒకే ఒక్క డోర్ ఓపెన్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్తో నువ్వు కొన్ని పర్స్పెక్టివ్స్ వద్దు, కొన్ని డోర్లు వద్దు అనుకున్నావు. అండ్ ఇలా వద్దు అనుకున్న ప్రాసెస్ని, ఇలా వద్దు అనుకున్న ఐడియాలజీని, ఇలా వద్దు అనుకునే అల్గోరిథంని మనము బైనరీ సెర్చ్ అంటాము. సింపుల్ ఇంతే. బైనరీ సెర్చ్ అంటే ఇదే. లేదు నువ్వు నన్ను భలే డీవియేట్ చేసేస్తున్నావు. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను. బైనరీ సెర్చ్ అంటే ఫస్ట్ ఒక నెంబరు ఒక ఆర్డర్లో ఉండిద్ది. అంటే ఈ ముందు నెంబర్ కన్నా ఈ ముందు ఎక్కువ, ఈ ముందు నెంబర్ కన్నా ఆ నెంబర్ ఎక్కువ, దానికన్నా ఇంకోటి ఎక్కువ, దానికన్నా ఇంకోటి ఎక్కువ, ఇలా మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే బైనరీ సెర్చ్ అప్లై చేస్తారు. నువ్వు ఏదేదో చెప్పావు, అబ్బాయి అమ్మాయి అన్నావు. ఇలాగ అరే బైనరీ సెర్చ్ అనేది ఒక టెక్నిక్.
ఆ టెక్నిక్ మనం చేసే ప్రాసెస్ మీద వర్క్ అయితే ఆ టెక్నిక్ నేను సెర్చ్ చేయాలనుకున్న దాని బేసిస్ మీద ఒక సర్టెన్ డెసిషన్ మేకింగ్ వల్ల మిగతా డేటా అంతా ఆపేయగలిగితే అలాంటి టెక్నిక్నే బైనరీ సెర్చ్ అంటాము. అండ్ ఆ టెక్నిక్ ఇలా డేటా షార్ట్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కాబట్టే దీనికి కూడా బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఇది యాక్చువల్ థింగ్. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో లైక్ ఇట్లా చెప్తున్నారే దీని నుండి బయటికి రా. అండ్ చెప్తున్నా 80% ఆఫ్ ద పీపుల్ లైక్ మోస్ట్లీ ఈవెన్ అంతకన్నా ఎక్కువ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఏంటంటే ఓకే బైనరీ సెర్చ్ అంటే ఇలా నాకు డేటా ఆర్డర్లో ఉండిద్ది, ఇక్కడ చిన్న నుండి పెద్ద నెంబర్ దాకా ఇట్లా పెరుగుతూ ఉండిద్ది, ఇలా పెరుగుతున్నప్పుడు మాత్రమే బైనరీ సెర్చ్ అప్లై చేస్తా, ఎగ్జామ్లో ఇస్తాడు ఇదొక 15 మార్క్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు లీనియర్ సెర్చ్ కన్నా ఇది కొంచెం టైం తక్కువ కాబట్టి ఇది 2 మార్కులకే కాదు. అసలు ఇందుకు ఇట్లా ఆలోచించొద్దు. ఓకే, మరి యాక్చువల్గా నిజంగా బైనరీ సెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం చేసింది ఓకే, నువ్వు ర్యాండమ్ డోర్స్ ఓపెన్ చేసావు ఇదా, మరి నిజంగా అదేనా బైనరీ సెర్చ్? లైక్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా అనలైజ్ చేద్దాం. అండ్ అగైన్ ఇట్లా సమ్ బాయ్స్ ఉన్నారు అండ్ దెన్ ఇక్కడ అండ్ దెన్ గోల్ స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకుందాము. అండ్ యాజ్ యూజువల్గా ఇట్లా ఉన్నారు. ఇప్పుడు దాకా ఏం చేసావు? ర్యాండమ్గా ఒక డోర్ ఓపెన్ చేసావు. వాట్ ఇఫ్ ర్యాండమ్గా ఓపెన్ చేసావు, సపోజ్ ఇంకొక టెస్ట్ కేసు ఇచ్చా, టెస్ట్ కేసు ఇన్ ద సెన్స్ లైక్ ఇంకొక డోర్ లైక్ జనాభాని తగ్గించి పెంచి సమ్ ఫాలోడ్ బై ఇది చేశాను, అర్థమవుతుంది కదా? సో ఇప్పుడేం చేసావు? సమ్ ర్యాండమ్గా డోర్ ఓపెన్ చేసావు, నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్గా డోర్ ఓపెన్ చేస్తున్నావు. ఇలా ర్యాండమ్గా డోర్ ఓపెన్ చేయడం వల్ల నీ వాట్ ఎవర్ ద స్ట్రాటజీ నువ్వు రెస్ట్ ఆఫ్ ద డోర్స్ ఆపేయాలి అనుకునేది ప్రాబబిలిటీ షేరింగ్ ఈక్వల్గా ఉందా లేదా? ఈక్వల్గా లేదు కదా. నేనేమంటున్నానంటే సపోజ్ ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ ఇక్కడ ఒక 1000 దాకా ఉన్నాయి అనుకుందాం. ర్యాండమ్గా నీకు నచ్చిన డోర్కి ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ 3 ఓపెన్ చేశాను, ఓన్లీ 2 డోర్స్ మాత్రమే నేను నెగోషియేట్ చేస్తున్నా. వాట్ ఇఫ్ 100 ఉన్నాయి కాబట్టి ఒక 500 లేదా ఒక 700 చేస్తే, సపోజ్ 700 చేసావు ఎక్కువ నెగోషియేట్ చేయాలని, అప్పుడేమవుతుంది? సపోజ్ ఇక్కడ 700లో అమ్మాయి ఉంటే ఓన్లీ రిమైనింగ్ 300 మాత్రమే నెగోషియేట్ చేస్తున్నావు. ఇన్ కేస్ ఇక్కడ అబ్బాయి అయితే ఆ తక్కువ రేంజ్ మాత్రమే, లైక్ ఆ థింకింగ్ ప్రాసెస్లో ఆ తక్కువ దాన్ని మాత్రమే నెగోషియేట్ చేస్తున్నావా? అంటే ఇక్కడ ఏంటి, నేను నెంబర్ ఆఫ్ డోర్స్ని నెగోషియేట్ చేసే ప్రాసెస్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్గా లేదు. అంటే నా మైండ్ సెట్ బట్టి ప్రజెంట్ ఏం చేస్తున్నాము, నా పర్టికులర్ మైండ్ సెట్ బట్టి సమ్ ర్యాండమ్ వాల్యూతో చేస్తున్నా. అవునా కాదా? మరి ఇలా ర్యాండమ్ వాల్యూస్తో చేస్తే ప్రతిసారి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదా? ఇలా ఈక్వల్గా లేకుండా చెయ్యొచ్చు అంటే చేయొచ్చు, వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుంది, కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్తో చేస్తే ఇంకొంచెం అల్గోరిథమిక్ మేనర్లో వెళ్ళొచ్చా మనం, అంటే ఇంకొంచెం స్టాండర్డైజ్డ్ మెథడ్ కింద వెళ్ళొచ్చా? మరి ఎలా చేయాలి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే? ఏముంది, వాట్ ఇఫ్ అసలు నువ్వు ఎలా నిలబెట్టావు అనేది నాకు అనవసరం, డైరెక్ట్గా మిడిల్లో ఉన్న డోర్కి వెళ్తా. సమ్వేర్ అరౌండ్ ఆ మిడిల్లో ఉన్న డోర్ ఇది అనుకుందాం. ఇక్కడ లైక్ ఉన్న డేటా సెట్ ప్రకారము మేబీ ఇక్కడ ఇంకొంచెం బాయ్స్ వేసుకో సో దట్ మిడిల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మిడిల్లో ఉన్న డోర్కి వెళ్తా. ఇప్పుడేంటి, ఇక్కడ సపోజ్ బాయ్ అయితే మిడిల్ పక్కనున్న ఈ హోల్ డేటా పోయిద్ది, సపోజ్ ఇక్కడ మేల్ అయితే లైక్ గర్ల్ అయితే మిడిల్ పక్కన ఇటు పక్క డేటా అంతా పోయిద్ది. అంటే ఏదన్నా కానీ మిడిల్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ 50% ఆఫ్ ద డోర్స్ లేదా ఇటు సైడ్ ఉన్న 50% ఆఫ్ ద డోర్స్ ఐదర్ ఆఫ్ దెమ్ షేర్ అనేది 50%లో ఉందా? అండ్ దీన్నే నేను అంటున్నా ఈక్వల్ ప్రాబబిలిటీ ఉండడం, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కింద చేయడం అనేది. ఓకే, అండ్ ఇప్పుడు ఏమైంది, ఒకే ఒక్క డెసిషన్ డోర్తో మిడిల్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఐదర్ ఇటున్న 50ని ఆపేస్తున్నావు లేదా ఇటున్న 50ని ఆపేస్తున్నావు, అవునా కాదా? అంటే సపోజ్ ఇక్కడ ఇప్పుడు మన ప్రతి దాన్ని స్టాండర్డ్గా ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సపోజ్ ఇక్కడ అబ్బాయి అనుకుందాం, అంటే ఇక్కడున్న లెఫ్ట్ పార్ట్ అంతా పోయింది, ఎంత 50% ఆఫ్ ద డోర్స్ పోయినాయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ అబ్బాయి కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయాలా? అక్కర్లా, ఎందుకు? అబ్బాయి అయితే నాకు అనవసరం, నాకు కావాల్సిన ఫస్ట్ అమ్మాయి. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చా? నా నెక్స్ట్ డోర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండే కదా నా లాస్ట్ ఉన్న డోరు, అండ్ మళ్ళా ఇందులో మిడిల్లో డోర్ ఎతకొచ్చా? ఇక్కడ ఇప్పుడు
మన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ డోర్లన్నీ పోయినాయి. ఎందుకు? ప్రీవియస్‌గా ఈ డెసిషన్ మేకింగ్ వల్ల. మరి ఇప్పుడు అప్డేట్ అయిన డోర్ లిస్ట్ ఇదేనా? ఎంత? ఇక్కడున్నది మన ఫస్ట్ డోరు. ఇక్కడున్నది నా లాస్ట్ డోరు. అవునా? కాదా? మళ్ళా సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేయొచ్చుగా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్‌గా ఉండడానికి మళ్ళా నేను మిడిల్‌ది ఎంచుకోనా లేదా? అంటే మిడిల్‌దిది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? గర్లా కాదా? అంటే గర్ల్. గర్ల్ అంటే నాకేంటి? ఈ అమ్మాయే ఫస్ట్ అమ్మాయి అవ్వచ్చు కదా! ఇప్పుడు డోర్ ఓపెన్ చేసావు. రెస్ట్ ఆఫ్ ది డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి కనబడింది. ఒక అమ్మాయి కనబడింది అంటే ఆ అమ్మాయే ఫస్ట్ అవ్వచ్చు. లేదా ఆ అమ్మాయి కన్నా ముందు ఎవరన్నా ఉండొచ్చు. కానీ సేఫ్ సైడ్‌గా ఆ అమ్మాయికే ఫస్ట్‌ది అవ్వుండొచ్చు అనే ప్రాబబిలిటీతో ఎళ్ళడం బెటరా? కాదా? అబ్బాయి అంటే డెఫినిట్‌గా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందేంటి? ఫస్ట్ అమ్మాయి. ఇప్పుడు నువ్వు సడెన్‌గా ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఫస్ట్ అవ్వచ్చు కదా! అంటే ఈ అమ్మాయిని కూడా కన్సిడర్‌లో పెట్టుకొని దాని తరువాతున్న అమ్మాయిని డెఫినిట్‌గా తీసేయచ్చా? ఎందుకు? ఈ అమ్మాయే ఫస్ట్ అవ్వచ్చు. ఈ అమ్మాయే ఫస్ట్ అవ్వచ్చు. ఈ అమ్మాయి ముందు ఒక అబ్బాయి ఉండొచ్చు. ఈ అమ్మాయిని కూడా కన్సిడర్ చేస్తూ నేను తీసేస్తే అప్పుడు వాట్ ఇఫ్ ఆ ముందు డోర్‌లో ఉన్న పర్సన్ బాయ్ అయితే? అందుకు దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇది నా లాస్ట్ డోరు. ఇప్పుడు ఇది నా ఫస్ట్ డోరు. మళ్ళా ఇప్పుడు నేను మిడిల్‌కెళ్ళొచ్చా? ఇప్పుడు నేను మిడిల్‌కెళ్ళొచ్చా? అండ్ ఇప్పుడేంటి? మళ్ళా ఇక్కడ గోల్ ఉందనుకుందాం. ఓకే. మళ్ళా గోల్ ఉంది. అంటే ఇందాకడ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కాదు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉందా? అంటే దీని తర్వాత ఉన్న ప్రతి కంటెంట్‌ని నేను తీసేయచ్చా? అంటే ఇప్పుడు చూడు. ఇది ఫస్ట్. ఇది లాస్ట్ ఎళ్ళింది. మళ్ళా ఇప్పుడు ఈ రెండిట్లో మిడిల్. ఏంటి? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చా? 2 డోర్‌లున్నయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా ఇప్పుడు? అంటే 2 ఇట్లా ఉన్నప్పుడు సింపుల్‌గా నేను ఇదొకటి గాని డెసిషన్ మేకింగ్స్ 2 ఉన్నాయి ఇప్పుడు. మొత్తం క్లియర్ చేసిన తర్వాత 2 ఉన్నాయి. మళ్ళా ఈ రెండిట్లో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తా, లేదా ఇది ఓపెన్ చేస్తా. అంటే డెఫినిట్‌గా ఇది అబ్బాయి కాబట్టి నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత డెఫినిట్‌గా ఇది అబ్బాయి కాబట్టి ఇది ఓపెన్ చేసిన తరువాత ఇక్కడ అమ్మాయి ఉండిద్దని చెప్పచ్చా లేదా? అవునా? అంటే నెక్స్ట్ ఇలా రిటర్న్ చెప్పేస్తావా? డైరెక్ట్‌గా నాకిలా చెప్పేస్తావా? అంటే ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇదే ప్రాబ్లమ్‌కి నువ్వు లీనియర్‌గా, లీనియర్‌గా సెర్చ్ చేస్తా ఉన్నావు. అప్పుడు ఏమైంది? ప్రతి డోరు ట్రావర్స్ చేస్తున్నావు. కానీ ఇప్పుడేం చేస్తున్నావు? ఒకే ఒక్క క్వెషనింగ్‌తో ఐదర్ ఇటున్న 50% ఆఫ్ ద డోర్స్‌ని లేదా ఇటున్న 50% ఆఫ్ ద డోర్స్‌ని డైరెక్ట్‌గా క్లోజ్ చేస్తున్నావు. నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు ఈ 50% నా ఒరిజినల్ అయింది. అండ్ ఇందులో మళ్ళా మిడ్‌కి వాల్యూ చేస్తున్నావు. అండ్ ఈ డెసిషన్ వల్ల రెస్ట్ ఆఫ్ ద ఇందులో ఉన్న మళ్ళా 50% ఆఫ్ ద డేటా రిటెన్షన్ చేస్తున్నావు. లేదా ఇటు సైడ్ ఉన్న 50% చేస్తున్నావు. అంటే ఎవ్రీ టైము ఒకే ఒక్క క్వెషన్‌తో ఎన్ డేటా ఉంటే హాఫ్ ఎలిమెంట్స్ తీసేస్తున్నావా లేదా? హాఫ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఇందులో మళ్ళా హాఫ్ తీసేస్తున్నావా? అంటే ఇప్పుడు ఇది నా హోల్ ఒరిజినల్ అయితే ఇందులో మళ్ళా హాఫ్ తీస్తున్నాను. అంటే ఎంత? n/2 కాదా? అవునా కాదా? ఇప్పుడు నా టోటల్ n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకే ఒక్క క్వెషనింగ్ మీద నేను ప్రాపర్‌గా క్వెషన్ అడగడం తెలుసుకోవడం వల్ల ఈ డెసిషన్ మేకింగ్‌తో n/2 ఎలిమెంట్స్‌ని తీసేస్తున్నా. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇదే మన ఒరిజినల్ అవుతుందా? ఇదే మన ఒరిజినల్. మళ్ళా దీనికి ఒకే ఒక ప్రాపర్ క్వెషనింగ్ వల్ల మళ్ళా ఇందులో హాఫ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు n/2 అనేది ఒరిజినల్. అందులో హాఫ్ ఎంత? n/4 అయినా కాదా? అంటే సింపుల్‌గా దీన్ని నేను n/2 అని రాయొచ్చా? నెక్స్ట్ ఇప్పుడు నా ఈ n/4 అనేది నా ఒరిజినల్ డేటా. ఇందులో మళ్ళా ఒకే ఒక క్వెషనింగ్ వల్ల నేను మళ్ళా హాఫ్ ఎలిమెంట్స్‌ని తీసేస్తున్నానా? అంటే ఎంత? n/8 అయినా కాదా? అవునా? కాదా? అంటే సింపుల్‌గా ఇది n/2 క్యూబేనా? అంటే ఇక్కడ చూడు ఒక క్వెషన్‌తో ఫస్ట్ n/2 ఎలిమెంట్స్‌ని తీసి ఒక క్వెషన్‌తో ఫస్ట్ n ఉన్న ఎలిమెంట్స్‌ని n/2 ఎలిమెంట్స్‌కి తగ్గిస్తున్నావు. నెక్స్ట్ n/2 ఎలిమెంట్స్‌ని, నెక్స్ట్ n/2 క్యూబ్‌కి, నెక్స్ట్ n/2 4కి అలా నెక్స్ట్ సమ్‌వేర్ అరౌండ్ n/2k ఒకే ఒక్క డోర్ మిగిలిద్దా లేదా? ఒకే ఒక డోర్ మిగిలిద్దా లేదా? ఆ డోర్‌లో నాకు కంటెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ ఒక్క డోర్ మిగులుతుంది కదా! అంటే సమ్‌వేర్ అరౌండ్
n/2 టు ద పవర్ ఆఫ్ k అప్పుడు ఒక డోర్ మాత్రమే మిగులుతుంది. అంటే నా కంపారిజన్ ఆ ఒక్క డోర్‌కి ఈక్వల్ అయిపోతుంది. అంటే సింపుల్‌గా ఇప్పుడు ఈ n/2 పవర్ kని నేను n ఈక్వల్స్ టు 2 పవర్ k అని రాయచ్చా లేదా? మరి ఇక్కడ k అంటే ఏంటి? n అంటే ఏంటి? n అంటే టోటల్ నంబర్ ఆఫ్ డోర్స్ అవునా? టోటల్ డోర్స్. మరి k అంటే సింపుల్‌గా ఎన్ని టైమ్స్ నేను ఈ మిడ్ కంపారిజన్స్ చేస్తున్నాను అనే కదా. ఫస్ట్ టైంకి n ఉన్నప్పుడు ఈ కంపారిజన్ వల్ల n/2 చేశాను. అంటే ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 1 కాబట్టి అప్పటిదాకా ఒక కంపారిజన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 2 వచ్చిందంటే అప్పటిదాకా నేను 2 కంపారిజన్ చేసినట్టా లేదా? చేసినట్టే లేదా? అంటే అన్ని ఎలిమెంట్స్ తీసేసినట్టా లేదా? అంటే ఈ k వల్ల నేను ఎన్ని కంపారిజన్స్ చేయాలి ఎట్ మ్యాక్స్ అని చెప్పచ్చా లేదా? అవునా కాదా? అంటే ఇప్పుడు నా n/2 టు ద పవర్ ఆఫ్ k ఒకటికి ఈక్వల్ అయినప్పుడు n ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ k అని రాయచ్చా లేదా? అండ్ దీనికి నాకు ఇక్కడ k వాల్యూ రావాలి అంటే నేను సింపుల్‌గా దీనికి log ఆఫ్ 2 అప్లై చేయచ్చా లేదా? అంటే log బేస్ 2 n చేస్తే ఇక్కడ log 2 టు ద పవర్ ఆఫ్ k బేస్ 2 చేస్తే ఇక్కడ సింపుల్‌గా నేను log n2 k వచ్చేసిద్దా బయట k రప్పించచ్చా? ఇది సింపుల్‌గా log 2 to 10 log 2 to 2 వాల్యూ ఎంత 1 అంటే సింపుల్‌గా k ఈక్వల్స్ టు log n2 వేనా కాదా? అండ్ ఇదే బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇందుకే బైనరీ సెర్చ్ యొక్క కాంప్లెక్సిటీ log n అంటారు. బేస్ 2 ఎందుకు చెప్పకపోయినా పర్లా. అక్కడ నువ్వు ఎవ్రీ టైము డెసిషన్స్ ఒక పాయింట్‌తో హాఫ్ తీసేస్తున్నావు. నెక్స్ట్ ఏంటి ఇంకొక డెసిషన్ పెట్టుకొని 3/3 టర్మినాలజీలో తీసేస్తాడు. అప్పుడు 3 బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అది మ్యాథమెటికల్‌గా వెళ్ళి అది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కిందే మిగిలిపోయింది. ఇట్స్ ఓకే. అందుకే సింపుల్‌గా మనం ఇక్కడ log n అంటాము. ఇందుకే బైనరీ సెర్చ్‌కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి log n. మరి లీనియర్ సెర్చ్‌కి ఎంత? ఏముంది నువ్వు చెప్పు. ఇక్కడ కోడ్ రాసాము. ఎట్ మ్యాక్స్ ఏమవుద్ది? ఇక్కడ లీనియర్ సెర్చ్‌లో ప్రతి డోర్‌ని ఓపెన్ చేయాలా? లాస్ట్ డోర్‌లో ఉండొచ్చుగా. లాస్ట్ డోర్‌లో ఉందంటే ఎంత లెంత్ ఉంటే అంత. అప్పటిదాకా ఇదేనా రన్ అయ్యేది? అంటే ఎంత? n టైమ్స్ రన్ చేయాలి. n ఎంత? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అందుకే లీనియర్ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ log n. మరి ఇది ఏ కేసు? క్రూషియలా కాదా? ఇది వర్స్ట్ కేసులో. మరి ఇది కూడా వర్స్ట్ కేసులో. ఎందుకంటే ఇక్కడ చూడు, ఇక్కడ వర్స్ట్ కేస్ ఆఫ్ లీనియర్ సెర్చ్‌లో ప్రతి డోరు ఓపెన్ చేసి చేయాలా లేదా? ఈవెన్ కొన్నిసార్లు ఆ లాస్ట్ డోర్‌లో కూడా కనబడదు. గుర్తుందా? ఇక్కడ మనం -1 రాసాం. ఇది ట్రిగ్గర్ అయ్యిద్ది. ఇది ట్రిగ్గర్ అయ్యిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎంటైర్ ఫర్ లూప్ రన్ అయ్యిద్ది. ఎంటైర్ ఫర్ లూప్ రన్ అవ్వాలంటే దాని కాంప్లెక్సిటీ ఎంత? n టైము. అందుకే బిగ్ ఆఫ్ n వర్స్ట్ కేసు. మరి బైనరీ సెర్చ్‌లో వర్స్ట్ కేస్ ఏమైంది ఇక్కడ? చూడు, ఫస్ట్ ఇక్కడ అసలు మొత్తం ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలే ఉన్నారు అనుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడు ఏమైద్ది? ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలే ఉన్నారు అనుకుందాం. ఒక్క అమ్మాయి కూడా లేదు. అందరూ అబ్బాయిలే. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తావు. ఎంత? అబ్బాయే. కాబట్టి ఇక్కడ ఇయన్నీ తీసేయి. ఇక్కడ నుండి మళ్ళా ఇక్కడి దాకా చెక్ చేస్తావు. మళ్ళా మిడిల్‌లో చెక్ చేస్తావు. ఎవరు? అబ్బాయే. ఈ మొత్తం తీసేయి. మళ్ళా ఈ మిడిల్‌లో అబ్బాయే తీసేయి. ఈ మిడిల్‌లో అసలు ఎక్కడా దొరకలేదంటే అప్పటిదాకా అంటే ఎక్కడిదాకా ఫస్ట్ n/2 టైమ్స్ అబ్బాయే. నెక్స్ట్ 2 కంపారిజన్స్ అప్పుడు అబ్బాయే. 3 కంపారిజన్, 4 కంపారిజన్, k కంపారిజన్ కూడా అబ్బాయే. అలా జరుగుతా ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ నా పాయింటర్స్ ఇక్కడికి నెక్స్ట్ నా పాయింటర్ ఇక్కడికి అలా జరుపుకుంటా నా స్టార్ట్ ఎండ్ ఫస్ట్ అసంప్షన్‌లో జరుపుకుంటా ఆ 2 ఒక్కదానికే పాయింట్ చేయొచ్చు కదా. ఆ కేసే ఈ కేసు కదా. ఇలా రావడానికి టైం ఎంత? ఇంతేనా కాదా? అదేనా కాదా మనం ప్రూవ్ చేసింది? అందుకే ఇది వర్స్ట్ కేసులో log n. మరి బెస్ట్ కేసులో ఎంత విద్ది? బెస్ట్ కేసులో దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? అంటావేంటి? లీనియర్ సెర్చ్‌లో ఇక్కడ
ఫస్ట్ ఎతికిన డోర్‌లోనే నా వాల్యూ ఉంటే, నువ్వు మిగతా డోర్స్ ఎతకాలా? అక్కర్లా అంటే డైరెక్ట్‌గా నా దగ్గరికొచ్చి చెప్తున్నావు కదా! టైమ్ ఎంత? ఎన్ని కంపేర్ చేసావు? ఒకే ఒక్క డోర్‌ని ఓపెన్ చేసావు. అంటే ఎంత? కాన్స్టెంట్ టైమ్. ఎందుకు? ఒక ఇఫ్ ఎల్స్ కేసే ఉండిద్ది. ఒక ఇఫ్ కేసే ఉండిద్ది. అంటే కాన్స్టెంటు. సో, బెస్ట్ కేస్‌లో కాన్స్టెంటు. అవునా? కాదా? మరి బైనరీ సెర్చ్‌కి ఇది లీనియర్ అండ్ దెన్ ఇది బైనరీ. మరి బైనరీ సెర్చ్‌లో బెస్ట్ కేస్ ఎంత? ఇప్పుడు చెప్తా చూడు. బైనరీ సెర్చ్‌లో బెస్ట్ కేస్ ఎలా వచ్చిద్ది అని తెలియాలి అంటే, ఇప్పుడు తీసుకో. ఒక ఆర్డర్‌లో ఉన్న డేటాని తీసుకో. ఇప్పుడు 10, 20, 24, 31, 55, 67, 79, 100, 110, 1, 2, 3 ఇలా ఉంది అనుకో. అండ్ ఇప్పుడు చూడు క్లియర్‌గా చెప్తా. సపోజ్ నేను ఇచ్చిన వాల్యూ 55 లేకపోతే 110 కనిపెట్టాలి లేకపోతే నేను ఇచ్చిన వాల్యూ ఇప్పుడు 67 అనుకో. అప్పుడేం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఇది, లాస్ట్ ఉన్న డోర్ ఇది. నువ్వేం చేస్తున్నావు? బ్లైండ్‌గా మిడిల్‌లోనేనా చెక్ చేసేది? ఈక్వల్ అయ్యిందా లేదా? నేను కనిపెట్టాలనుకున్నది ఇక్కడున్న డోర్‌లో ఉన్న నంబర్ ఈక్వల్ అయిందా లేదా? ఇలా ఈక్వల్ అయితే నువ్వు మిగతా డేటా చెక్ చేస్తావా లేదా? చెయ్యక్కర్లా. ఎందుకు? నాకు కావాల్సిన డేటా దొరికిపోయింది. ఇప్పుడు ఇందుకే కాన్స్టెంట్ టైమ్‌లో అయిపోయింది. అండ్ దీనికి బిగ్ ఓ ఆఫ్ 1. ఇందుకు బిగ్ ఓ ఆఫ్ 1 బెస్ట్ కేస్‌లో. ఎందుకు? ఇక్కడ నా సెర్చింగ్ అనేది కంప్లీట్‌గా నాకిచ్చిన వాల్యూ అండ్ నా డేటా బట్టి డిపెండ్ అవుతుంది. ఎక్కడ ఏ డేటా ఉంది అండ్ నాకిచ్చిన వాల్యూ ఏంటనే దాని మీద హైగా డిపెండ్ అవుతుంది. కాబట్టే బిగ్ ఓ ఆఫ్ 1 వచ్చింది. కాన్స్టెంట్ టైమ్‌లో అయిపోయింది. ఓకే. అండ్ ఎన్ని చెప్పినా యాజ్ యూజువల్‌గా ఈ ఆర్డరింగ్‌ది కూడా చెప్తేనే అర్థమైద్ది కాబట్టి అండ్ ఇదే ఒక స్టాండర్డైజ్డ్ బైనరీ సెర్చ్ కింద మార్చేశారు కాబట్టి ఫైనల్‌గా దీన్ని కూడా చూద్దాము. నీకు కావాల్సిన బైనరీ సెర్చ్‌ని చూద్దాము. సో, అదే వుమెన్ అప్రోచ్‌ని ఇక్కడ అప్లై చేద్దాం. ఏంటిది? నేను నీకు వాల్యూ 20 అని ఇచ్చాననుకో. ఇప్పుడేంటి? ఇలా ఒక స్టార్టింగ్ పెట్టుకుంటాము. ఇలా ఒక లాస్ట్ డోర్ ఉంది. ఫస్ట్ ఏంటి? నేను నా మిడిల్ డోర్‌ని చెక్ చేసుకోవాలి. అవునా? కాదా? మిడిల్ డోర్‌ని చెక్ చేసుకోవాలా లేదా? ఇప్పుడు ప్రాపర్‌గా బైనరీ సెర్చ్ అలా నువ్వు ఎలాంటి క్వెషన్ అడుగుతావు? ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత నీ క్వెషన్ ఫార్మాట్ ఎలా ఉండిద్దనేది క్రూషియల్ రోలు. ఓకే. అండ్ ఇప్పుడు చూడు మిడిల్ డోర్ ఓపెన్ చేసావు. ఇప్పుడు నువ్వు అడగాల్సిన క్వెషన్ ఏంటి? అబ్బాయి, అమ్మాయేనా? లేపోతే నంబర్ ఏంటని? నాకిచ్చిన వాల్యూకి ఇక్కడున్న నంబరు ఎక్కువైతే దాని మీనింగ్ ఏంటి? ఆర్డర్‌లో ఉండడం వల్ల అంటే ఇంక్రీజింగ్ నంబర్స్ అయ్యుండడం వల్ల డెఫినెట్‌గా దీని తర్వాతున్న నంబర్స్ అన్నీ ఇక్కడున్న నంబర్ కన్నా పెద్దగుంటాయని చెప్పచ్చా? లేదా? అండ్ ఇక్కడ ఇయన్నీ తీసేయచ్చా? లేదా? సీ క్వెషన్ బట్టి చేస్తున్న పని ఒకటేనా ఎండ్ ఆఫ్ ద డే నేను చేసే పని ఒకటేనా కాదా? డోర్స్‌ని క్లోజ్ చేయడము, డోర్స్‌ని తీసేయడము. కానీ క్వెషనే కదా డిఫరెంటు. అంటే బట్ చేస్తున్న పని సేమా కదా! అక్కడ గూడా అంతేనా? ఒకే ఒక ప్రాపర్ క్వెషన్ వల్ల బైనరీ సెర్చ్ అంతా ప్రాపర్ క్వెషనింగ్ వల్ల. ఈ క్వెషన్స్ ఎందుకు పాసిబుల్ అవుతున్నాయి అనేది గూడా చూద్దాం చివరికి. బట్ ఒక ప్రాపర్ క్వెషన్ అడగడం వల్ల నువ్వు ఇలా లీనియర్‌గా ఇక్కడ కూడా అప్లై చేయలేమని చేయొచ్చు. ఫస్ట్ ఇది 10 = 20 కాదు. 10 = 20 అవును. కాబట్టి టెర్మినేట్ చేసేయి. బిగ్ ఆఫ్ 1 బెస్ట్ కేస్. ఎందుకు? 2 కంపారిజన్సే. కాన్స్టెంట్ కంపారిజన్సే చేసావు. ఇక్కడ లీనియర్ సెర్చ్ కూడా చేయొచ్చు. అలానే ఇక్కడ చేయకూడదంటే చేయొచ్చు. ఇక్కడ చూడు 110 ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసావు. లేదు. 110 కాదు. 110 దొరికేసింది. కాబట్టి ఆ ఉన్న పొజిషన్ ఇచ్చావు. ఇక్కడ కూడా లీనియర్ సెర్చ్ చేయొచ్చా? చేయకూడదంటే చెయ్యొచ్చు. లీనియర్ సెర్చ్ ఈస్ సంథింగ్ నువ్వు లీనియర్‌గా వెళ్లి సెర్చ్ చేయడము. బైనరీ సెర్చ్ ఈస్ సంథింగ్ ఆస్కింగ్ పర్టిక్యులర్ క్వెషన్. ఆ క్వెషన్ బేసిస్ మీద డేటా ఎలా ఉంది అనే దాని బేసిస్ మీద నేను నిజంగా రెస్ట్ ఆఫ్ ద డేటా క్లోజ్ చేయొచ్చా లేదా అనేదే క్రూషియల్ మ్యాటరు. అండ్ ఇక్కడ మళ్ళా చెప్తున్నా.
ఇక్కడ ఒక ప్రాపర్ క్వశ్చన్ అడగడం వల్ల ఆ డేటా ఒక డేటా ఆర్డర్లో ఉండడం వల్ల నేను డేటా ఇంక్రీజింగ్ నెంబర్స్ సార్టింగ్ అని వాడట్లా సార్టింగ్ అని వాడట్లా డేటా ఆర్డర్లో ఉండడం వల్ల క్లియర్గా మైండ్కి ఎక్కించుకో డేటా ఆర్డర్లో ఉండడం వల్ల దానికి నేను ఒక ప్రాపర్ క్వశ్చనింగ్ అడగడం వల్ల రెస్ట్ ఆఫ్ ద డేటాని నేను బ్లైండ్గా తీసేయచ్చు అండ్ కాబట్టే బైనరీ సెర్చ్ ఇక్కడ వాడాను. బైనరీ సెర్చ్ అంటే ప్రాపర్ క్వశ్చనింగ్ అడిగి హాఫ్ ఆఫ్ ద డేటాని నేను రెడ్యూస్ చేయగచ్చా. ఎందుకు బై పేర్లోనే ఉంది హాఫ్ డేటా లైక్ ఒక క్వశ్చనింగ్ మీద రెస్ట్ ఆఫ్ ద డేటా ఉంచడము తీసేయడము. అండ్ ఇక్కడ కూడా ఒకే ఒక డేటా ఎక్కడ ఉంది ఆర్డర్లో ఉందా లేదా ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఏ ఆర్డరు అబ్బాయిలు తర్వాత ఫస్ట్ అబ్బాయిలు కన్ఫామ్గా వస్తున్నారు దాని తర్వాతే అమ్మాయిలు వస్తున్నారు. ఇక్కడ ఆర్డరింగ్ ఉంది. అంతేగాని బైనరీ సెర్చ్ అంటే ఓన్లీ మెంట్ ఫర్ నంబరింగ్ సిస్టమ్. ఆ నంబరింగ్ సిస్టంలో కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉంటేనే కాదు. బైనరీ సిస్టమ్ అంటే నంబర్లు ఇచ్చేసి అది సార్టెడ్ ఆర్డర్ ఇచ్చి సర్చింగ్ చేయమంటే ఇది ఒక క్వశ్చన్ లాగా మార్చేద్దు. అదొక టెక్నిక్, అదొక అల్గోరిథమిక్ టెక్నిక్. ఓకే, ఇక్కడ డేటా ఆర్డర్లో ఉందా? అఫ్ కోర్స్ కన్ఫర్మ్గా 100% షూర్ షార్ట్గా ఆర్డర్లో ఉంది. ఏ ఆర్డరు? అబ్బాయిలు తర్వాతే అమ్మాయిలు వచ్చారనే ఆర్డర్ని మెయింటైన్ చేసింది. ఇలా ఆర్డర్ మెయింటైన్ చేయడం వల్ల ఒక ర్యాండమ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల నేను నిజంగా ప్రాపర్ క్వశ్చన్ అడగడం వల్ల రెస్ట్ ఆఫ్ ద డేటా తీసేయచ్చు. కాబట్టే లీనియర్గా వెళ్ళడం కన్నా బైనరీ సెర్చ్ని అప్లై చేస్తున్నా. ఇదే క్రూషియల్ పాయింట్. ఇది అర్థమైతే నువ్వు ఇక్కడితో వీడియో ఆపేసాయి. నిజంగా చెప్తున్నా ఆపేసాయి. అంతే బైనరీ సెర్చ్. యా, అండ్ బ్యాక్ టు దిస్ వన్. ఇప్పుడు చూద్దాం. 67 కన్నా లైక్ 20 కన్నా 67 పెద్దదా కదా? పెద్దది. అంటే ఇక్కడ డెఫినెట్గా ఇది కూడా నేను ఎతకక్కర్లేదుగా, అంటే మొత్తం తీసేయచ్చా. అండ్ ఇప్పుడేమైంది ఇది నా ఫస్ట్ డోరు అండ్ దీని ముందున్నది నా లాస్ట్ డోర్ అయింది. ప్రాపర్గా గమనించండి నేనేం చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ డోరు, దాని ముందున్నది నా లాస్ట్ డోర్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఇక్కడ 31 అనుకుందాము టు బి సేఫ్ సైడ్. లైక్ నీకు అన్ని పాసిబిలిటీస్ వస్తాయి. అని ఇప్పుడు చూడు, మళ్ళా మిడిల్ది చెక్ చేసా. ఇప్పుడు ఏమవుతుంది? 31 కన్నా 24 చిన్నదా పెద్దదా? చిన్నదంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా ఇంక్లూడింగ్ దిస్ ఇటు సైడ్ ఉన్న ప్రతి డేటా తప్పే. ప్రతి డేటా నాకు అక్కర్లా, నేను సెర్చ్ చేయక్కర్లా. డెఫినెట్గా అంతకన్నా తక్కువ కాబట్టి నేను ఎందుకు సెర్చ్ చేస్తాను? ఎందుకంటే నా డేటా ఆర్డర్లో ఉంది కాబట్టి. డెఫినెట్గా ఈ డోర్ పక్కకి అండ్ ఈ లాస్ట్ డోర్ ముందు దాకే ఒక నెంబర్ ఉండొచ్చు అనే కన్ఫర్మేషన్ కలిసా. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చెప్తున్నా, ఉండొచ్చు కన్ఫర్మేషన్ కాదు. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళా ఇక్కడతో ఎండ్ చేయొచ్చా? ఎందుకు? ఇక్కడ నా ఎండ్ మారలా, ఇప్పుడు స్టార్ట్ మారింది. ఎట్లా? ఒకే ఒక డెసిషన్ వల్ల. నెక్స్ట్ 2 మిగిలినాయి. ఈ రెండిట్లో మళ్ళా మిడిల్కి నేను చేయొచ్చా లేదా? అంటే ఐదర్ ఈ డోర్ కానీ అంటే సపోజ్ ఈ డోర్ ఓపెన్ చేసా అనుకో 55 లేదు. నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ చేసా, అఫ్ కోర్స్ తీసేయి. ఉంది ఎక్కడ? ఆ ఇండెక్స్ ఉన్న పొజిషన్ ఇచ్చేయి. ఎవ్రీ టైం ఇక్కడ హాఫ్ తీసేసావు ఒక డెసిషన్తో n/2. నెక్స్ట్ ఇంకో ఉన్న హాఫ్లో ఇప్పుడు ఎంత ఉంది? n/2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ హాఫ్ ఎలిమెంట్స్ తీసేస్తే ఇవి ఎన్ని ఉన్నట్టు? n/2. ఆ n/2లో మళ్ళీ ఈ ఒక్క డెసిషన్ వల్ల ఇక్కడున్న హాఫ్ ఎలిమెంట్స్ తీసావా? అంటే ఇందులో మళ్ళీ హాఫ్ ఎలిమెంట్స్ తీసావా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? n/4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ అందుకే ఇక్కడ బేసిక్గా జనరలైజ్డ్గా సార్టింగ్ అప్పుడు బైనరీ సెర్చ్ వాడే అని చెప్తారు. అండ్ నీకే తెలియకుండా బైనరీ సెర్చ్ని దాని అప్లికేషన్ టెర్మినాలజీలోనే ఒక క్వశ్చన్ కూడా చేసావు. ఏంటిది? ఈ ప్రాబ్లమ్ని కూడా చేసావు నువ్వు బైనరీ సెర్చ్ అనే టెక్నిక్ని వాడి. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దామా? నీకు ఇంకొంచెం క్లియర్గా ఉండిద్ది. టైం కాంప్లెక్సిటీ గురించి, స్పేస్ గురించి చూడు. ఇప్పుడు స్పేస్ అంతా అసలు ఏమన్నా వాడుతున్నామా? ఎక్స్ట్రా వేరియబుల్స్ తప్ప. అండ్ దెన్ స్పేస్ వచ్చేసి ఒకటే, రెండింటికి కాన్స్టెంట్ స్పేస్. ఓకే, మరి దీనికి ఈ ప్రాబ్లంకి వర్స్ట్ కేస్ ఎంత చెప్పు?
ఒక పర్టిక్యులర్‌గా దొరకంగానే ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయి అయితే, నేను అమ్మాయి కాబట్టి ఇంక ఇదే ఫస్ట్ డోర్ అని వదిలేయచ్చా? వదలకూడదు. మిగతాయి కూడా చెక్ చేయాలి. మిగతాయి కూడా చెక్ చేయాలి. అట్ లాస్ట్ ఒక్క డోర్ ఉన్న దాకెళ్లి కూడా కన్ఫర్మ్ చెక్ చేయాలి. అంటే ఈ పర్టిక్యులర్ కోడ్‌లో ఎవ్రి కేస్ లాగిన్. మళ్ళా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బైనరీ సెర్చ్ అనంగానే నువ్వు బ్లైండ్‌గా ఓకే. ఒక పర్టిక్యులర్ కోడ్‌కి బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాను అంటే, ఓకే సార్ నాకయన్నీ అనవసరం. బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాను. వర్స్ట్ కేస్‌లో లాగిన్, బెస్ట్ కేస్‌లో 1 కాదు. మరిక్కడ రాలేదే. అక్కడ ఎవ్రి కేస్ లాగిన్ అయిందే. లాజికల్‌గా వెళ్ళు లాజికల్‌గా వెళ్తే కన్‌ఫ్యూజన్ ఉండదు. బై హార్టెడ్ మెథడ్‌లో వెళ్తే కన్‌ఫ్యూజన్ అయిపోతావు. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నీకు వీడియోగా నచ్చినట్టయితే డెఫినెట్‌గా కామెంట్ చేయి. అండ్ కోడ్ పార్ట్‌ని మనం కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం క్లియర్ కట్‌గా. ఓకే.